ఆ ఊళ్ళో వారానికి ఒకసారి పశువుల సంత జరుగుతుంది. చుట్టుపక్కల గ్రామాల రైతులు వచ్చి పశువులను అమ్మడం, కొనడం చేస్తుంటారు. ఓ రోజు ఒక రైతు తన గేదెను సంతకు తీసుకెళ్తున్నాడు. ఒక దొంగ అతని గేదెను ఎలాగైనా కాజేయాలని రైతు దగ్గరకు వచ్చాడు. రైతుతో ఎన్నో మంచి మాటలు మాట్లాడుతూ స్నేహం నటించాడు. మంచివాడిగా కనిపించే ప్రయత్నం చేశాడు. రైతు అతన్ని పూర్తిగా నమ్మాడు. కొంత దూరం పోగానే దొంగ రైతును చూసి, అన్నా, కాస్త నీ చేతిలోని కర్ర ఇవ్వు, ఇదిగో ఈ మామిడికాయలు కొట్టుకుని మళ్ళీ ఇస్తాను అన్నాడు. రైతు సరే అని గేదెను అదిలిస్తున్న తన చేతి కర్రను అతనికిచ్చాడు. వెంటనే ఆ రైతు చేతిలోని తాడును కూడా లాక్కొని, ఈ గేదె నాది, ఎందుకంటే ఈ కర్ర ఎవరి దగ్గర ఉంటే గేదె వాళ్ళదే అవుతుంది కదా, ఇక నువ్వు ఇంటికెళ్ళు అని దబాయించాడు దొంగ. అప్పుడు చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. రైతు బిక్కమొహం వేసుకుని ఉండిపోయాడు. ఎవరికీ చెప్పుకునే వీలు లేదు. దొంగ గేదెను తోలుకుంటూ సాగిపోతున్నాడు. రైతుకు చప్పున ఒక ఆలోచన వచ్చింది. వెంటనే పరిగెత్తి అతన్ని కలుసుకొని కంగారు పడుతూ హడావిడిగా, అన్నా అన్నా, ఈ పొదలోకి పాము దూరిపోయింది, మీద పడి కరుస్తుందో ఏమో అన్నాడు. ఆ మాటకు దొంగ భయంతో ఉలిక్కిపడి ఎక్కడా ఎక్కడా అంటూ చిందులు వేయసాగాడు. రైతు పామును కొట్టి చంపమని తొందర చేయసాగాడు. దొంగ నాకు పాము అంటే భయం అని అన్నాడు. వెంటనే రైతు, ఆ కర్ర ఇలాతే నేను చంపుతాను అన్నాడు. వెంటనే దొంగ గబగబా తన చేతిలోని కర్రను రైతుకిచ్చాడు. మరుక్షణం రైతు తాడు కూడా లాక్కొని, పాము లేదు, గీము లేదు, నా చేతిలో కర్ర ఉంది కనుక గేదె నాదే, నువ్వు ఇక్కడి నుంచి పారిపోకపోయావో నీ కాళ్ళు విరగ్గొడతాను అంటూ బెదిరించాడు తన ఎత్తు పారినందుకు. వెంటనే దొంగ తను వెనుదిరిగి చూడకుండా పారిపోయాడు. రైతు నవ్వుకుంటూ సంతకు సాగిపోయాడు. మీరు మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.